వీరి పేరు ఎస్తేరు. వీరు పూణే నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. గతంలో వారి అక్కకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు దాని విషయమే ఇక్కడ దైవజనుల దగ్గరికి తైలాభిషేకానికి వచ్చారు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత తనకు ఆపరేషన్ అది అయిన తర్వాత తను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, స్వస్థపడ్డారని వారు చెప్తున్నారు. అలానే వారి పిల్లల విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. వారు 12th క్లాస్ చదువుతున్నప్పుడు కొన్ని అనుకోని పరిస్థితుల ద్వారా డిస్టర్బ్ అవ్వడం జరిగింది. డిస్టర్బ్ అయినప్పుడు కూడా వారు ఎగ్జామ్స్ ఎలా రాస్తారో, పాస్ అవుతారో లేదో అని భయపడ్డారు. అలాంటప్పుడు దైవజనుల దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేయించుకున్నారు వారి చదువు విషయమై. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత వారు 12th క్లాస్ చక్కని మంచి మార్క్స్తో వాళ్ళు పాస్ అవ్వడం జరిగింది. అలానే వారి మరిది భార్య చనిపోయిన తర్వాత తను దేవుడు లేడు, ఏది లేదు అని బైబిల్ చదవడం విడిచిపెట్టేశాడు. దేవుడు వాక్యం చూడడం ఇవన్నీ విడిచిపెట్టేసి మనిషి చనిపోయే స్థితికి వెళ్ళడం జరిగింది. తను వారి అత్త కుమార్తె మరిది మావయ్య కొడుకే కాబట్టి వారు ఆ ఉన్న చొరవతో ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ఆ ప్రార్థనను తీసుకొని వెళ్ళి ఆ అబ్బాయికి తెలియకుండా తన ఒంటి మీద సిలువలు వేసి పడుకున్నప్పుడు ఆ నూనె జల్లి వారు విశ్వాసంతో ప్రార్థన చేశారు. దేవుడు అద్భుత రీతిగా ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చారు, మరుపును కలిగి చేశారు. ఇప్పుడు తను చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు, బైబిల్ అది చదువుతున్నాడు, వాక్యం వింటున్నాడు, అంత మంచిగా ఆరోగ్యవంతంగా ఉన్నాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు వీరి కుటుంబంలో చేసిన ఈ కార్యములను బట్టి దేవునికి మహిమ కలుగును గాక.